ఇక నెక్స్ట్ వచ్చేసి నిజంగా రోజు పోలీస్ స్టేషన్ కు హాజరు కావాలి అని ఒక షరతు పెట్టి కండిషన్ బెయిల్ అనేది మంజూరు చేశారు. ఆ కండిషన్ బెయిల్ ఎంతవరకు ఐబొమ్మ రవికి స్వేచ్ఛ ఇస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు కిషోర్ టెక్కలి నుంచి అలాగే ప్రసాద్ టెక్కలి నుంచి మనతో మాట్లాడతారు. గుడ్ మార్నింగ్, చెప్పండి. నవంబర్ 16న అరెస్ట్ అయిన ఐబొమ్మ రవికి బెయిల్ అయితే మంజూరైంది. కాకపోతే ఆ బెయిల్ కూడా అనేక రకమైన షరతులను పెట్టుకొని సట్టలు చేసి ఆ బెయిల్ ఇవ్వడం జరిగింది. ఆయన పాస్పోర్ట్ కోర్టుకు సవరణ చేశారు. అదే ప్రతిరోజు కూడా సిపిఎస్ పోలీసులకు అన్నమాట ఆయన ఎట్టి బస్ హాజరవ్వాల్సింది. అదే కాకుండా ఐబొమ్మ రవి ఇంటర్నెట్ వాడాలంటే ఎట్టి పరిస్థితి. అదే కాకుండా ఆయన ఎక్కడికి వెళ్ళాలి, ఏమైనా చేయాలంటే అది ప్రతి ఒక్కరికి పోలీసులు వాళ్ళని దృష్టిలో పెట్టుకుని చేయాలి. అది మెయిన్ ఏంటంటే ఆయనకి కోర్టు నుండి అనేక రకాల షరతులతో పాటు ఆయనకి ప్రస్తుతం బెయిల్ అయితే మంజూరు చేసింది. ఈ బెయిల్ అయితే మంజూరైంది. కానీ అదే మన పెద్దల సామె చెప్పేటట్టు వర్షం ఆగిందని మబ్బులు పోయినట్టు కాదు కదండి. ఏ క్షణంకైనా మళ్ళీ వర్షం రావచ్చు. సో రవి వ్యక్తి ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో పోలీస్ కస్టడీలో ఇండైరెక్ట్గా ఉండేటట్టు అనేది అభిప్రాయపడుతున్నానండి. ఇంకా ఏదైతే చెప్పారో మీరు, అంటే ఆంక్షలు బిగించి కండిషన్ బెయిల్ అనేది మంజూరు చేశారు. ఆ కండిషన్స్ అనేవి కరెక్ట్ గా ఫాలో అవ్వకపోతే మళ్ళీ రవిని కస్టడీకి తీసుకునే అవకాశం అయితే క్లియర్ గా కనిపిస్తుంది. దాని గురించి మీరేమంటారు? ఎట్టి బస్ ఆయన ఇంటర్నెట్ అనేది ఎటువంటి సందర్భంలో కానీ వాడిన అదే రకంగా ఏదైనా బయటికి వెళ్ళాలన్నా అదంతా కూడా పోలీసుని వాళ్ళ యొక్క పర్మిషన్ తీసుకుని వెళ్ళవలసి ఉంటుందండి. సో ఎట్టి బస్ కోర్టు పెట్టిన ఆంక్షలకి ఏమైనా ఆయన కాదని అంటే కాస్త ఎక్కువ చేసి ఎట్టి బస్తో మాత్రం మళ్ళీ స్టేషన్కి వెళ్ళి అదే కోర్టుకి అయితే మళ్ళీ హాజరుపరుస్తారు. అదే కాకుండా ఆయనకి కేవలం బెయిల్ వచ్చిందనేది ఏంటంటే ఆయనకి తాత్కాలిక ఉపశమనం మాత్రమే అవుతుందండి. ఎస్ ప్రసాద్, రైట్. మీరు ఏదైతే చెప్పారో అది వాస్తవం. బెయిల్ అయితే ఇచ్చారు కానీ అది కండిషన్తో కూడుకున్న బెయిల్. దానివల్ల ఉపయోగాలు ఎన్ని ఉన్నాయో అలాగే ఆయన నిర్దిష్టమైన ఎటు కదలకుండా ఉన్న ఆంక్షలు కూడా మనం చూడొచ్చు. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.